యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనము. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ వాక్యము అనంటే ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుడు మనకు అక్షయతను అనుగ్రహించుట కొరకు ఆయన క్షయతను అనగా మనకు శాశ్వత జీవమును అనుగ్రహించుట కొరకు ఆయన మృతతుల్యమైన శరీరములోనికి ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన ప్రేమ ఇందులో మనకు కనబడుచు ఉన్నది. కాబట్టి యేసు క్రీస్తునందు ఆయన రక్తము చేత కడగబడి ఆయన ఆత్మ నుండి నిత్యము జ్ఞాపకము చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అని అంటే, మన శరీరము మన జీవితము శాశ్వతము కాదు, శాశ్వతమైన ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించినాడు. కాబట్టి అశాశ్వతమైన శరీరచ్చల నుండి, అశాశ్వతమైన లోక ఆశల నుండి మనము మరల్చబడి శాశ్వతమైన జీవితము కొరకు, శాశ్వతమైన రాజ్యము కొరకు జీవించు ఆశను, ఆసక్తిని పొందాలి. ఆ విధముగా మనము ఈ లోకములో క్షయమైన నశించడి శరీరములో జీవించుచున్నప్పటికీ మనము నశించడి వారము కాము. మన జీవితము, మన ఆత్మ, మన గమ్యము నశించడిది కాదు. కాబట్టి ఇట్టి శరీర సంబంధమైన మనస్సు నుండి మనము పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము ద్వారా మరలు కొల్పబడి నిత్యమైనటువంటి జీవితము మనము పొంది నిజముగా యేసు క్రీస్తు ప్రభువు అశాశ్వతమైనటువంటి నిత్యమైన వాడు నశించేటటువంటి ఈ శరీరములోనికి ఎందుకు వచ్చినాడో ఆ యొక్క పర్పస్ మన జీవితంలో నెరవేర్చబడుతుంది. కాబట్టి మనం ఈ లోకములో జీవించుచున్నప్పటికీ ఈ లోక సంబంధులము కాదు. నశించని శరీరములో ఉంటున్నప్పటికీ మనము నశించని ఆత్మను పొంది ఉన్నాము. నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి నిత్య రాజ్యమునకు సంబంధించినటువంటి జీవితమును జీవించు భాగ్యము ఆ యొక్క కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, నీవు నాయన శాశ్వతమైన దేవుడవు. అశాశ్వతమైన మా యొక్క శరీరమును, జీవితములను శాశ్వతమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్ళేవాడు అయి ఉన్నావు ప్రభువా. నీకు వందనాలు. మా జీవితము ఈ లోకం మట్టుది కాదు. మా యొక్క గమ్యము ఈ లోకముతో, ఈ శరీరముతో ముగిసేది కాదు అన్న స్పృహ కలిగి ఆ విధముగా జీవించి నీకు మహిమను తీసుకుని వచ్చు వారిగా మమ్మల్ని చేయమని యేసు నామమును వేడుచున్నాను తండ్రి. ఆమేన్.